సుషుమ్న క్రియాయోగంలో చాలా చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. గురువు పట్ల గురి కుదరటం అనేది మరొక ఎత్తు. విత్ ఇన్ 1 month లోనే ఎంతో అదృష్టం చేసి ఉంటానేమో. నిజంగా గురువులకి ఎంత ఉంటుందా దయ. అమ్మని చూడంగానే అమ్మ ఆనంద బాష్పాలని మీ సంకల్పాన్ని నెరవేరించు. సద్గురుభ్యో నమః. ఓం సుషుమ్న. పరమ గురువులైన శ్రీ 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 భోగనాథ్ మహర్షుల వారికి, శ్రీ 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 మహావతార్ బాబాజీ గారికి, పూజ్య గురువులైన శ్రీ 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 ఆత్మానందమయ్యి అమ్మగారి దివ్య చరణాలకు శిరసాష్టాంగ దండ ప్రణామాల్ని సమర్పించుకుంటూ సుషుమ్న ద ఇన్నర్ మిరకల్స్ కార్యక్రమానికి స్వాగతం. సుషుమ్న క్రియాయోగ సాధన ద్వారా జీవితానికి ఒక దశ దిశ లభించడం మాత్రమే కాదు, జీవన ప్రస్థానమే సార్థకం అవుతుంది, ఆనందమయంగా మారుతుంది. ఇవాళ మనతో పాటు మాట్లాడటానికి సత్యవాణి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సుషుమ్న క్రియాయోగ సాధనలోకి మీరు ప్రవేశించిన తరువాత మీ జీవితం ఎలాగ మారింది అనే విషయాల గురించి మీరు మాకు చెప్పండి. అసలు ఎలా వచ్చారండి సాధనకి, ఎలా ఇంట్రడ్యూస్ అయ్యారు? తప్పకుండా చెప్తానండి. ఈ సుషుమ్న క్రియాయోగంలోకి మేము ఎల్బీ నగర్ నమితా ఎవరెస్ట్ లో ఉంటాము. ఇందిరా గారు మా పైనే ఉంటారనమాట. సో ఇందిరా గారు ఎప్పుడు చెప్తుండేవారు అనమాట, సుషుమ్న క్రియాయోగంలో చాలా చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, మీరు కూడా వచ్చి ఒకసారి పార్టిసిపేట్ చేయండి అని చెప్తుండేవాళ్ళు. నేను అప్పుడు ఇగ్నోర్ చేసేదాన్ని అనమాట. తర్వాత చేద్దాం అనుకుంటుండేదాన్ని. ఒకరోజు ఒక 21 minutes సరదాగా చేద్దాం రా మా ఇంటికి అని చెప్పి పిలిచారు. సరే ఏంటో చూద్దాంలే అన్నట్టుగా నేను కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళంగానే నాకు చాలా ఒక లాంటి ఫీల్ వచ్చింది, చాలా బాగుంది కదా అని చెప్పేసి. తర్వాత ఆవిడ ఏం చేశారంటే, నాకు 49 days కంటిన్యూగా మా ఇంట్లోనే చేద్దాము, ఒకరోజు చేసి ఒకరోజు చేయడం కాదు, 49 days చేస్తే దాని రిజల్ట్ ఏంటో నీకే తెలుస్తుంది అని చెప్పారు. మా అపార్ట్మెంట్స్లో ఒక 5 members రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం పూట కూర్చుని చేసేవాళ్ళం అనమాట. ఫస్ట్ డే చేయంగానే ఏమైందంటే హ్యాపీగా ఉండింది. తర్వాత నాకు కాళ్ళు చాపుకుంటే కానీ నేను చేసేదాన్ని కాదు, కింద కూర్చోవాలంటే నాకు ప్రాబ్లంగా ఉండేది, కాళ్ళు తిమ్మిరి వస్తుంది, ఆ ఫీల్ వచ్చేది అనమాట. సో ఇందిరా గారు ఏం చెప్పారంటే, నీకు కన్వీనియంట్గా లేకపోతే కాళ్ళు చెప్పుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు. నేను చేస్తూ ఒక 5 minutes ఓంకారాలు అవన్నీ అయిపోయిన తర్వాత చేస్తూ కాళ్ళు చెప్పుకునేదాన్ని. చాపుకుంటే నాకు ఒక మెసేజ్ ఎట్లా వచ్చిందంటే, ఇట్లా చాపుకుని ఉంటే కనుక మిగతా వాళ్ళందరికీ ఇన్కన్వీనియన్స్ కదా అన్నట్టుగా మెసేజ్ వచ్చింది. నేను అది నా భ్రమ ఉండొచ్చేమో అన్నట్టుగా ధ్యానంలో అలా అనిపించింది. నేను అనుకున్నాను అది నా భ్రమ అయి ఉండొచ్చేమో అని చెప్పేసి కంటిన్యూ చేశాను అనమాట. ఆ నెక్స్ట్ డే కూడా అలాగే కాళ్ళు చెప్పుకునేటప్పటికి నా కాళ్ళ మీద ఎవరు కొట్టినట్టు శబ్దం వచ్చిందనమాట. నేను అప్పుడు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం జరిగింది. నాకు ఇది భ్రమ కాదు, నాకు దెబ్బ తగిలింది ఇక్కడ అని చెప్పేసి. సో అమ్మగారికి అది రీచ్ అయింది. అంటే ఎవరు ధ్యానంలో కొట్టినట్టు తెలిసి దెబ్బ తగిలినట్టు ఫీల్ వచ్చింది, బాగా టక్ మన్ సౌండ్ రావడం అనమాట. అప్పుడు నేను ఇందిరా గారితో షేర్ చేసుకోవడం జరిగింది. ఇందిరా గారు వెళ్ళి అమ్మగారికి ఈ మెసేజ్ పంపించారు. పంపించినప్పుడు అది గుడ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే అక్కడ చాలా మంది గురువులు కూర్చుని ఉంటారు. గురువులు కూర్చున్నప్పుడు కాళ్ళు చెప్పుకుంటే వేరే వాళ్ళకి కూడా ఇన్కన్వీనియన్స్ కదా, అది మెసేజ్ అది అని చెప్పేసి అనగానే, ఓ అంత నాకు ఇంత తొందరలోనే ఇంత మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందని నేను ఎవరు ఎక్స్పెక్టెడ్. అది మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. నిజం అంటే మన మనసుకి అలాగే ఆత్మకి కూడా ఒక లెసన్ నేర్పించా. అంటే వేరే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్, అంతమంది గురువులు వచ్చి ఉంటారు అక్కడ అన్నది నాకు తెలియదు. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నా అదృష్టానికి ఏంటంటే 1 month లోనే అమ్మగారిది ఇక్కడ హైటెక్ సిటీలో ప్రోగ్రామ్ జరిగితే ఇందిరా గారు నన్ను తీసుకెళ్లడం జరిగిందండి. అమ్మగారి దీక్షా కార్యక్రమం విత్ ఇన్ 1 month లోనే. అది కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. విత్ ఇన్ 1 month లోనే అమ్మగారి దర్శనం అంటే ఎంతో అదృష్టం చేసి ఉంటానేమో అని నా ఫీల్. తర్వాత మాతృదేవ భవకి కూడా నేను వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడగదలుచుకున్నానండి. చెప్పండి. అంటే ఇప్పుడు సాధనలోకి రావటం ఒక ఎత్తు, అలాగే గురువు పట్ల గురి కుదరటం అనేది మరొక ఎత్తు. అంటే మనకు ఒక విధమైనటువంటి విశ్వాసం అనేది క్రమక్రమంగా డెవలప్ అవుతుంది. కొంతమందికి సడన్ గా ఇట్ హ్యాపెన్స్. సో అమ్మగారి పట్ల ఆ విశ్వాసం అలాగే గురు భక్తి మీరు ఎప్పుడు ప్రారంభమైంది? నేను ఈ సాధన స్టార్ట్ చేయంగానే నాకు ఈ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది జరిగింది కదండి, కాళ్ళు చాపుకోవడము, దానితో ఇట్లా కావడము, అమ్మగారు నాకు వెంటనే మెసేజ్ ఆన్సర్ ఇవ్వడము. అప్పుడు నిజంగా గురువులకి ఎంత ఉంటుందా దయ శిష్యుల మీద అన్ని ఫీల్ ఒకటి స్టార్ట్ అయింది.
నేను ఫస్ట్ టైం అక్కడ హైటెక్ సిటీలో అమ్మగారిని చూడంగానే నాకు తెలవకుండానే ఒకలాగా తన్మయత్వం అనమాట. తెలవకుండానే ఇంటి అమ్మని చూడంగానే అమ్మ ఆ ఫీల్ ఇంకా హృదయానికి ఇట్లాగా ఇదయ్యి కంటిన్యూగా ఫ్లోయింగ్ అనమాట వాటర్. ఎందుకు ఏడుస్తున్నా నాకు తెలియదు, ఆనంద బాష్పాలని తర్వాత అర్థమైంది నాకు. కరెక్ట్. ఆ తర్వాత మాతృదేవ భవ కూడా వెళ్ళడం జరిగింది, మా మదర్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. అది మంచి ఎక్స్పీరియన్స్. తర్వాత 2019లో ఏమైందంటే అప్పుడు కరోనా స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అవ్వగానే ఇంకా ఎవరిళ్లలో వాళ్ళు కూర్చుని మెడిటేషన్ చేసుకోవడం జరుగుతుండేది. జరుగుతున్నప్పుడు సడన్గా నాకు అమ్మగారి దగ్గర నుంచి ఫోన్ రావడం జరిగింది. అమ్మగారు ఫోన్ చేయడం ఏంటి, నాకు చేయడం ఏంటి, నేను ఇంకా కొత్త కదా ఈ సుషుమ్న క్రియా యోగానికి, ఇంత తొందరగా నాకు అమ్మగారి దగ్గర నుంచి కాల్ రావడం ఏంటి అన్నది నాకు ఒక వండర్. తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఏం మాట్లాడారండి అమ్మగారు? అమ్మగారు ఎలా ఉన్నారమ్మా, ఏంటి, ఎలా ఉన్నారు, అంత బాగానే ఉందా ఇప్పుడు అని చెప్పేసి మాట్లాడితే, అమ్మ మీరు బ్లెస్ చేస్తే మేము ఎందుకు బాగుండామమ్మా అని చెప్పి నేను ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి నాకు చాలా గురి అమ్మగారు అంటే. నేను తలుచుకోగానే అమ్మగారు నాకు ఆన్సర్ ఇస్తారని మాత్రం నాకు కాన్ఫిడెన్స్ చాలా డెవలప్ అయిందండి. అది ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ నేను కంటిన్యూ చేస్తూనే ఉండేదాన్ని. తర్వాత మా పాపది MBBS కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అమ్మాయి అండి, ఒకతే పాప నాకు. సో మెడిటేషన్ చేస్తూ ఉండేదాన్ని ఎప్పుడైనా సరే. అది ఒకతే పాప కాబట్టి దాని మీద ప్రాణాలన్నీ పెట్టుకుని ఉంటాను కదా జనరల్గా. అప్పుడు మెడిటేషన్ అది MBBS అయిపోయిన తర్వాత US వెళ్తానని మా పాప పట్టుబట్టింది. US వెళ్ళి ఎగ్జామ్స్ చాలా టఫ్ కదా, ఎందుకు నువ్వు అంత రిస్క్ తీసుకోవడం, ఇక్కడే ఇండియాలో ఉండి నువ్వు చేసుకోవచ్చు కదా అని నేను చెప్పేదాన్ని. లేదు మమ్మీ నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను US వెళ్ళి అక్కడ డాక్టర్ అవ్వాలనే నా కోరిక అని చెప్పేసి అనేది. అంత టఫ్ ఎగ్జామ్ ఎందుకు, నువ్వు కష్టం కదా అన్న ఫీల్ నాకు ఉండేది. అవునండి, మామూలుగా చాలా ఇండియాలోనే చాలా కష్టం MBBS అంటే, అంటే ఇంకా కష్టం. అది టాప్ 10లో కదా ఎగ్జామ్స్ అన్న ఫీల్ ఒకటి ఉండింది. నేను డైలీ మెడిటేషన్ అక్కడ పాప రూమ్లో కూర్చొని, ఒక సోఫా ఉండేది, ఆ సోఫాలో కూర్చొని మెడిటేషన్ చేసినంతసేపు ముందర అమ్మగారు ఎప్పుడు ఏమంటారంటే సంకల్పం చేసుకోండి మీరు అంటారు. సంకల్ప బలం చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు అమ్మగారు ఎప్పుడు. అది నా మనసుకి బాగా హత్తుకుందండి. నేను సంకల్పం చేసేటప్పుడు పొద్దున్నే ఫస్ట్ 3:45కి లేచేసి బ్రష్ చేసేసుకొని కూర్చునేదాన్ని అనమాట. కూర్చున్నప్పుడు ఫస్ట్ సంకల్పం ఏముండేదంటే, మా పాప మంచి మార్కులతోటి USMLE పాస్ అవ్వాలి, అమ్మ మీరు బ్లెస్ చేయండి అని చెప్పేసి ఎప్పుడు కోరుకునేదాన్ని. నేను మెడిటేషన్ చేసిన తర్వాత ఆ ఎనర్జీస్ అంతా మా పాపకి వెళ్ళాలని మాత్రం గట్టిగా అనుకునేదానండి. ఫస్ట్ టైమే మా అమ్మాయి మంచి మార్కులతో పాస్ అయింది USMLE. ఎక్సలెంట్ అండి. అది ఇంకా నేను నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. అయితే అమ్మగారికి నేను ఎలాగా కృతజ్ఞత చెప్పుకోవాలో నాకు అర్థం కాలేదు. నా మనసంతా అమ్మగారే నిండి ఉన్నారండి ఇప్పటికీ, ఎప్పటికీ ఎప్పటికీ. అది నేను వర్డ్స్లో చెప్పలేను. అమ్మ ప్లీజ్ అమ్మ ఎప్పుడు నన్ను ఎలాగే బ్లెస్ చేయండి అని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి. విత్ ఇన్ 2 monthsలో మా పాపకు మ్యారేజ్ సెటిల్ అయిందండి. విత్ ఇన్ 2 monthsలో 21లో మా పాపది మ్యారేజ్ సెటిల్ అయింది. సెటిల్ అయినప్పుడు నేను అనుకునేదాన్ని అనమాట, అమ్మగారు వచ్చి దీవిస్తే నా పాప జీవితం చాలా బాగుంటుందని చెప్పి ఎక్కువ అనుకునేదాన్ని. ఇందిరాగారి దగ్గరికి వెళ్ళి అనేదాన్ని, ఇందిరా మా పాపను బ్లెస్ చేయడానికి అమ్మగారు వస్తే ఎంత బాగుంటుందో అని నాకు ఫీల్ ఉంది అని. అంటే నాకు మెసేజ్ ఎలా వచ్చిందంటే, నాకు అప్పుడు కరెక్ట్ అనిపించింది అనమాట. అందరూ పిలిస్తే అమ్మగారు అన్ని చోట్లకి వెళ్ళాలంటే కూడా కష్టం. నెక్స్ట్ ఏంటంటే అప్పుడు కరోనా ఇంకా వెళ్ళిపోయిందని చెప్పడానికి కూడా వీలు లేని స్టేజ్ అది. ఆ టైంలో అమ్మగారు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయడం కూడా నా రాంగ్ అని ఫీల్ అనిపించింది. కానీ అమ్మగారు బ్లెస్ చేస్తే బాగుందని నా సంకల్పం చాలా గట్టిగా ఉంటుంది అనమాట. సో మేము ఇక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్ చేద్దామని చెప్పి ఒక ఫీల్ ఉండింది అనమాట. మేము ఆంధ్రాలో రిసార్ట్స్ బుక్ చేసుకోవడం జరిగింది ఆ టైంలో. అప్పుడు 2021 నవంబర్ అండి. అప్పుడు అక్కడ సైడ్ అంతా హెవీ రెయిన్స్ అని చెప్పి, ఈ పాపది 21st మ్యారేజ్, November 21st మ్యారేజ్ అనమాట 2021లో. మేము అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాం, అందరికీ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసాము, అన్నీ అయిపోయింది. విత్ ఇన్ 1 week నుంచి ఇంకా అక్కడ హెవీ రెయిన్స్ అని చెప్పేసి ఫోర్కాస్ట్ చెప్తా ఉండింది. మాకు అక్కడ రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు ఆంధ్ర సైడ్ అంతా. వాళ్ళందరూ ఏం చెప్పారంటే, ఇక్కడ హెవీ రెయిన్స్ ఉన్నాయి, మీరు వెళ్ళి అక్కడ మ్యారేజ్ పెట్టుకుంటే ఎట్లాగా అంటే, చుట్టాలందరూ అక్కడ ఉన్నారు కదా, అక్కడ పెట్టేసుకుంటే అయిపోతుందని ఒక ఫీల్ తప్పితే ఇంకొకటి లేదు మాకు. అరే ఎట్లాగా అని చెప్పేసి ఫీల్ అయ్యాం. అందరూ టెన్షన్ పడడం స్టార్ట్ అయ్యారనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అని చెప్పేసి ఇక్కడ ఎక్కడైనా రిసార్ట్స్ చూసుకుని హోటల్స్ బుక్ చేద్దామంటే అక్కడ అన్ని అయిపోయింది. ఎందుకంటే అది మంచి ముహూర్తం అని చెప్పేసి అన్ని చోట్ల అన్ని ఫుల్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.
నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా ఇంట్లో అందరూ టెన్షన్ పడుతున్నారు. నేను అమ్మగారి ఫోటో దగ్గరికి వెళ్ళాను. అమ్మ మీరే అమ్మ, ఏది చేసినా మీ మీదే భారం వేస్తున్నాను. మా పాప మ్యారేజ్ మాత్రం బాగా జరిగేటట్టు మీరు ఆశీర్వదిస్తే అన్నీ జరుగుతాయని నాకు నమ్మకం ఉందమ్మా, గురువుల మీద నాకు అంత విశ్వాసం ఉంది అని చెప్పేసి నేను అనుకోవడం జరిగింది. వెళ్ళి అందరితో అన్నాను అనమాట, చూద్దాం ఏం జరుగుతుందో అదే జరుగుతుంది, వెళ్దాము మనం ఎలాగో అలాగా, నాకు నా గురువులే రూట్ ఇస్తారని నాకు నమ్మకం ఉంది అని చెప్పాను. సరే నీకు అంత మూర్ఖ విశ్వాసం ఉంటే అలాగే చూద్దాము ఏం జరుగుతుందో అని మా ఇంట్లో వాళ్ళు కూడా అనడం జరిగింది. ఆ అదృష్టం ఏంటో కానీ నేను స్టార్ట్ అయిన రోజున వర్షం లేదండి హైదరాబాద్లో. అక్కడి నుంచి నాకు మెసేజ్ ఏమని వచ్చిందంటే ఇక్కడ వర్షాలు తగ్గిందే కానీ 21st హెవీ రెయిన్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి జరిగింది. సరే ఏది జరుగుతా అది జరుగుతుంది అని చెప్పేసి మేము బయలుదేరడం జరిగింది. 2021 19th నవంబర్ మేము అక్కడ రిసార్ట్స్కి వెళ్ళామండి. రిసార్ట్స్కి వెళ్ళేసి అంతా అరేంజ్ అయిపోయింది. ఆ రోజు నైట్ మెహందీ ఫంక్షన్ ఉండింది. వర్షం వస్తుందేమని భయపడ్డాము, ఏమీ రాలేదు ఆ రోజు. అప్పుడు నాకు అనిపించింది అనమాట, అదంతా అమ్మగారు బ్లెస్సింగ్ కదా అనిపించింది. ఈ లోపల సడన్ గా ఇందిరా గారి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. వాణి నీకు తెలుసా మన అలేఖ్య మ్యారేజ్ ఎక్కడ జరుగుతుందో అంటే, డిండి రిసార్ట్స్ అని చెప్పాను కదా అని చెప్పి నేను అన్నాను. ఇప్పుడే నీ వెడ్డింగ్ కార్డ్ చూశాను, ఇప్పుడే మేము అందరం అది వెకేట్ చేసి ఇప్పుడే రావడం జరిగింది, నువ్వు ఎంత అదృష్టవంతురాలో చెప్పలేను అని చెప్పేసి తన హ్యాపీనెస్ సంకల్పాలు నెరవేరించాలి. అదే కదా, తన హ్యాపీనెస్ అలా షేర్ చేస్తే నాకు ఇట్లా గాల్లో తేలిపోతున్నంత హ్యాపీనెస్ అనిపించింది. అంటే అమ్మగారు ఇంతమంది గురువుల్ని తీసుకొచ్చి నా పాపను ఆశీర్వదించడానికి వచ్చారా, ఇంతమంది మెడిటేటర్స్ ని కూడా తీసుకుని వచ్చారా ఈ టైంలో, అంత కరుణ అంత దయ నా మీద నేను వర్డ్స్ లో చెప్పలేనండి. అది ఆ ఫీల్, అది అనుభవం. మా పాప మ్యారేజ్ ఏ ఆటంకం లేకుండా ఎంతో హ్యాపీగా జరిగింది. నేను హైదరాబాద్ వచ్చాగానే నా ఫ్రెండ్స్ అందరు చెప్పారనమాట, హైదరాబాద్లో కనుక నీ పాప పెళ్లి చేస్తుంటే కనుక మేము ఎవరూ అటెండ్ అయ్యే వాళ్ళం కాదేమో, ఇక్కడ హైదరాబాద్ అంతా వర్షాలు విపరీతంగా, 21st విపరీతమైన వర్షం, ఇక్కడ ఎవ్వరు గుమ్మం బయట కాలు పెట్టేటట్టు లేదు అని చెప్పారు. అంటే అమ్మగారు ఇంత దయ తలిచారా నా మీద. నా పాప నాకు డిండి రిసార్ట్స్లో ఇంతమంది గురువుల సమక్షంలో నా పాప పెళ్లి హ్యాపీగా జరిగిందండి. మేము హైదరాబాద్ వచ్చేసాము. అది నా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. సరిగ్గా ఆ సంవత్సరం నేను కూడా వెళ్ళానండి దిండి. చాలా అద్భుతంగా జరిగింది ఇప్పుడు కార్తీక పౌర్ణమి. సో అదృష్టం అండి నిజంగా, అది చాలా అదృష్టం అండి. అంటే ఇంతమంది గురువులు బ్లెస్ చేశారు నా పాపని. నాకు ఒకటి కోరిక ఉండేదండి సోమనాథ్ లో, ఇంకొక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఏం టెన్షన్ పడకు, మంచి బ్లెస్సింగ్ ఇస్తారు కదా అమ్మగారు. నాకేసి ఒక్కసారిగా ఇలా చూసి ఒక స్మైల్ చేశారు.